మత సామరస్యానికి ప్రతీక హజరత్ షా బుఖారీ బాబా ఉరుసు మహోత్సవాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. బాబావారికి సంప్రదాయం ప్రకారం చాదర్ సమర్పించి బాబావారి ఆశీస్సులు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పుణ్యక్షేత్రమైన హజరత్ సయ్యద్ షాబుజారీ బాబావారి 428వ ఉర్సు మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. ప్రతి ఏడాది తరహాలో పోలీస్ శాఖ తరపున చాదర్ను సిపి మేళతాళాలతో ఊరేగింపుగా స్వాగతం పలికారు. అనంతరం సిపి రాజశేఖర్ బాబు దర్గాలో ప్రార్థనలు నిర్వహించి బాబావారి దివ్య ఆశీస్సులు స్వీకరించారు. బాబావారి ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషకరమని, కుల మతాలకు అతీతంగా భక్తులు బాబావారిని సందర్శించడం మత సామరస్యానికి చిహ్నమని అన్నారు. అనంతరం సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ప్రతి ఏటా పురుష వస్తువులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, లక్షలాది మంది భక్తులు బాబావారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారని తెలిపారు. సో కొండపల్లిలో ఈ సయ్యద్ షా బుఖారీ దర్గాకు సంబంధించి చాదర్ సమర్పించడం ప్రతి సంవత్సరం కూడా పోలీస్ కమిషనర్ రావడం చాదర్ సమర్పించడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. ఇందులో లక్షలాది భక్తులు విచ్చేస్తారు. వారి అందరికి కూడా మంచి జరగాలని చెప్పి ఈ దర్గాకు వచ్చి అందరూ కూడా ప్రార్థనలు తీసుకొని కలకాలం ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముస్లిం సోదరులకి, హిందూ సోదరులకి, ఇక్కడ హిందువులు కూడా వస్తుంటారు, అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సాంప్రదాయం ప్రకారం ఈరోజు నన్ను వీరు పిలవడం నాకు చాలా సంతోషం. సో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పోలీస్ శాఖను కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకున్నాను. ఎందుకంటే ఈరోజు రాత్రి ఏదైతే చందనం ఇచ్చే కార్యక్రమం ఉందో అక్కడ కొంత ఎక్కువ ఎగబడతారు కాబట్టి అక్కడ పోలీస్ శాఖ కూడా అన్ని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాము. ఆ సందర్భంలో కూడా అందరూ కూడా పోలీస్కి సహకరించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. मुस्लिम है, सिख है, ईसाई है और अभी हमारे अजमेर शरीफ में गरीब नवाज की बारगाह में भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी की भी चादर आई और यहाँ पे भी कई जगह की चादरें चढ़ती हैं। हम ये चाहते हैं कि सरकार हमारे हिंदुस्तान में सब में अमन व अमान अता फरमाए, हमारे इस उर्स मुबारक के वसीले से सबकी दुआएं कबूल फरमाए। जो दिल में जो लंगर में और ये लंगर जो तकसीम हो रहा है अल्ताफ़ बाबा का, सरकार इसमें खूब बरकतें रहमतें अता फरमाए। माशाअल्लाह इसमें सरकार का सुबह शाम लंगर बांटा जाता है सरकार की बारगाह से, ऐसी हुजूर गरीब नवाज की बारगाह से सुबह शाम लंगर भी बांटा जाता है सरकार की बारगाह से। तो मैं दुआ लेके आऊँ सब में मोहब्बत इत्तेफाक अता फरमाए और इस मुबारक की बहुत बहुत मुबारकबाद हमारे अल्ताफ़ भाई को और जितने भी यहाँ कार्यकर्ता हैं जो भी इसमें खिदमतें अंजाम दे रहे हैं, सरकार उन सब की मुरादों को पूरी फरमाए। सरकार अल्लाह के महबूब की तुर्बत का तसद्दुक, शाहान शोदा की अज़मत का तसद्दुक, सरकार सैयद शाह बुखारी अपने दरवाज़े से हम सब को दीन अता फरमा दो, अपने दरवाज़े से नियामतें बख्श दो, बख्श आला हमारे लंगर खाने को अपने ख़जाने से नवाज दो। सरकार मुश्किल कुशाई फरमा दो, सरकार हाजत रवाई फरमा दो, बगिरदाबे बला उफ्ताद कश्ती ज़ईफ़ान व शिकस्तारा कुश्ती बहक के ख्वाजाए उस्मान हारूनी मदद कुन या मोइनुद्दीन चिश्ती। और ये उर्स मुबारक इतना बड़ा मैसेज देता है कि सब में मोहब्बत इत्तेफाक अता फरमाए, सबकी मुश्किल कुशाई फरमाए, चाहे वो हिंदू हो, मुसलमान हो, सिख हो, ईसाई हो। ये उर्स की एक निशानी है कि उस उर्स में सबकी शिरकत होती है माशाअल्लाह। భారతదేశం అంటేనే మత సామరస్యం, కులం మతం భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా పండగలు జరుపుకోవడం అనేది, ముఖ్యంగా మసీదుకి ముస్లిమ్స్ వెళ్తారు, గుడికి హిందువులు వెళ్తారు, అలాగే చర్చికి క్రిస్టియన్స్ వెళ్తారు, గురుద్వారాకి సిక్కులు వెళ్తారు. కానీ సూఫీయిజంలో ఒక మహోన్నతమైనటువంటి వ్యవహారం ఏంటంటే ఇక్కడ కులం మతం భేదం లేకుండా మత సామరస్యం, ఇక్కడ హిందూ ముస్లిము క్రిస్టియను సిక్కులు ప్రతి ఒక్కరూ రావటం అనేది భారతదేశంలో ఉన్నటువంటి దర్గాలు ఎన్ని ఉన్నాయో అజ్మీర్ దర్గా నుండి మీకు ఏ నలమూలలో ఉన్నటువంటి దర్గా చూసినా కూడా కులం మతం అనే భేదం ఎక్కడ ఉండదు. అందరూ కలిసికట్టుగా మత సామరస్యాన్ని నెలకొల్పే ఒక నిజమైనటువంటి ఆస్థాన ఏదైనా ఉందంటే అది దర్గా, అది సూఫీయిజం. కాబట్టి సూఫీయిజంలో ఉన్నటువంటి అజ్మీర్ దర్గా
వారి యొక్క అడుగుజాడల్లో అన్ని దర్గాలు కూడా నడవడం అనేది ఇవాళ అజ్మీర్ దర్గా నుండి ప్రత్యేకంగా